పోలీస్ శాఖలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి మహిళను మోసగించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి అన్న ఇచ్చిన వివరాల ప్రకారం దేవునపల్లిలో విద్యుత్ నగర్ కాలనీలో లక్షెట్టి రేణుక నివాసం ఉంటుంది. ఆమె భర్త మరణించడంతో సొంతూరు వదిలి కాలనీలోని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న రమేష్ ఇంట్లో అద్దెకు ఉంటుంది. దీంతో రమేష్ కుటుంబంతో రేణుకకు మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న 16 లక్షల నగదు, 12 తులాల బంగారంను వారు కత్తులతో బెదిరించి లాక్కున్నారు. అదేవిధంగా రేణుక నుంచి పర్సనల్ లోన్గా 5 లక్షలు సైతం బ్యాంకు నుంచి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ డబ్బులకు 15,000 ఈఎంఐ కూడా కడుతున్నట్లు వారు మీడియా ముందు వాపోయారు. కాగా రమేష్ సుమారుగా 2 సంవత్సరాల పాటు ఆమెను గృహ నిర్బంధం చేసినట్లు పేర్కొన్నారు. రమేష్ దంపతులు రేణుకను నానా రకాలుగా హింసించినట్లు తెలిపారు. ఆమె ఎలాగో వారి నుంచి తప్పించుకొని అన్నయ్య గంగారం సహాయంతో మీడియా ముందుకు వచ్చి ఆవేదనను వెళ్లబుచ్చారు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. ఆపకారి పోలీస్ రమేష్ సరిత 16 లక్షలు మేనత్త కొడుకిస్తే అకౌంట్లోకి ఆమెనే డ్రా చేసుకుంది 7 లక్షలు. మరా ఎల్లరెడ్డి లాయర్ ఇచ్చిన 8 లక్షలు చెక్ ఇచ్చి లేపుకుంది. ఇవ్వకపోతే భయపెట్టింది, చాకుతో కొట్టేస్తా, గేటు దాటి చంపేస్తా అని భయపెట్టి ఆయమ్మని ఇంటుంచింది. ఇంటికి బయట జరగనియకుండా నాకు ఇబ్బందులు పెడుతుంది. సంవత్సరం నుంచి బాధలు పెట్టింది నాకు. అందుకని వదలకుంటా ఫోన్ నంబర్లు మా అన్నయ్య లేవు, మా అక్కయ్య లేవు, ఎవరి నంబర్ లేవు, అన్నీ డిలీట్ చేసేసిండు. ఏం పేరు ఆయన పేరు? రమేష్. ఆప్కార్ రమేష్. ఆప్కార్ కానిస్టేబుల్. ఆప్కార్ కానిస్టేబుల్. అలా భార్య పేరు ఏం పేరు? సరిత. మొత్తం 12 లక్షలు 7 తులాల 7 లక్షల 12 తులాల బంగారం చేపించుకున్నాం. మీ 12 తులాల బంగారం నాది నాకు ఇవ్వాలా, 16 లక్షలు నాయనకి ఇవ్వాలా. ఆమెకు దయచేసి నాయనకి ఇప్పిండు. ఎస్పీ మేడంకి ఇచ్చిన కంప్లైంట్, కలెక్టర్కి ఇచ్చిన, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. ఎస్పీ మేడం ఏమన్నది, పోలీస్ వారికి చెప్తా చేస్తారమ్మన్నది. కలెక్టర్ గారు చేస్తా అన్నాడు. న్యాయం జరిగిందా మరి మీకు? ఇవన్నీ అడిగితే చెప్పేసిన. మీకు న్యాయం జరిగిందా కలెక్టర్ గారిని? న్యాయం ఏం జరగలేదు. ఇప్పటికి ఏం చెప్పండి, 4 రోజులు అయింది ఇంతకేం వెళ్ళిపోయి, కానీ ఏం న్యాయం జరుగుతలేదని ఇబ్బందులు పడుతున్నా. ఎప్పుడు ఇచ్చారా మా కలెక్టర్ గారికి? 4 రోజులు అవుతుంది. మళ్ళీ ఈ రోజు వచ్చిరా? ఈ రోజు ఏమి ఇవ్వలే. లాస్ట్కు ఇక 12 లక్షలు, నా 16 లక్షలు, నా 12 తులాల బంగారము, నా సామాను నాయనకి ఇప్పగలరు. ఎక్కడున్నాయి ఈ సామాను? అన్ని ఎస్ఎస్ కానిస్టేబుల్ రమేష్ వాళ్ళ ఇంటర్ ఉన్నాయి అన్ని. బంగారం కూడా బ్యాంకులో కుదబెట్టిండు. పైసలు లేపుకున్నాడు. ఏ ఊరమ్మా వాళ్ళదే? భవన్పేట. భవన్పేట సొంతూరా? సొంతూరు భవన్పేట. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ కామారెడ్డిలో ఉంటాడు. దేవునిపల్లి ఉంటాడా? దేవునిపల్లి గవర్నమెంట్ దాంట్లో పెట్టారు. ఎన్ని పైసలు తీసుకున్నారు? ఎన్ని తులాల బంగారం? 12 తులాలు పెట్టిండు. పైసలు లేపుకున్నాడు. మళ్ళా మనకు గవర్నమెంట్ దాంట్లో పెట్టిండు. ఎన్ని పైసలు తీసుకున్నారు? ఈ గవర్నమెంట్ దాంట్లో పెట్టి ఏం లేపుకున్నది ఇలా పెట్టరు, నాకు చెప్పలేదు. ఏ విధంగా పోతుంటాయి అమ్మా? ఇక రమేష్ అన్న తీసుకుపోతుండే, సరిత అన్న తీసుకుపోతుండే. ఎందుకోసమని? ఎందుకోసం నమ్మలేక ఎటు పోతుంటే దెంకపోతుందేమో, మా అన్ని బయట పెడుతుందేమో అని పంపలేరు బయటకు. ఇంట్లోకి బయటకు రావాలంటే ఇంట్లో ఆయమ్మ, ఎప్పుడొకరు ఇంట్లో పెళ్ళా లేకుండా మోగలేకుండా పెళ్ళాం. ఎవరికి అంటే ఎందుకు? సెక్యూరిటీ పర్పస్ మీకు కావాలక? నాకే. మీకే సెక్యూరిటీ? నాకే. ఎందుకు అట్లా అని? నాకు ఎంత ఇబ్బంది అయితే. మీరు డైరెక్ట్ నువ్వు అంటే ఆఫీస్కి వెళ్ళలేవా? నేను డైరెక్ట్ పోలేను. ఇక పంపించాను, అక్కడ డైరెక్ట్ పంపించలేదు. ఇక ఎందుకోసమని? ఇక దెంకపోతుందేమో, వాళ్ళ అన్నయ్యలా చెసుకపోతారేమో, వాళ్ళ అక్కలా తీసుకుపోతారేమో, ఆఫీస్లో దాగుంటారేమో, ఈమెకి ఎక్కడి నుంచి చెసుకపోతారని భయపడి ఆమె నా దగ్గర ఉండాలని బంధించేసారు. ఇక నాకు మొత్తం ఇబ్బందులు పెట్టి. ఎన్ని రోజులు బంధించారు? రమేష్ కానిస్టేబుల్. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి నుంచి నా బాధ చెప్పారా? అది ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు బయటకు వచ్చి? 4 రోజులు అవుతుంది. మా అన్నయ్య దగ్గర ఉన్నా, గోపాల్పేటలో. ఏం చేస్తాడు మీ అన్నయ్య? టీచర్ జాబ్ చేస్తాడు. హృదయపూర్వక నమస్కారములు. మరి నా పేరు లక్షెట్టి గంగారాం, సన్ ఆఫ్ కిష్టయ్య. మాది జుక్కల్ మండల గ్రామం, మమదాబాద్, కామారెడ్డి జిల్లా. అయితే మా చెల్లె పేరు రేణుక ఎలియాసు కృష్ణవేణి గుర్రపు. ఆమె అత్తగారు మారడి, కల్లేరు మండలం, సంగారెడ్డి డిస్టిక్. భర్త కానిస్టేబుల్ ఉండే, 22 ఇయర్స్ సర్వీస్ చేసి అనుకోకుండా ఆటొచ్చి
నారాయణఖేడ్ దగ్గర ఇక్కడ మన్నూరు పోలీస్ స్టేషన్లో చనిపోయిండు 2016 మేలో. చనిపోయిన తర్వాత మా చెల్లెకి అపారమైన బాధ కలిగింది. మరి పెద్ద వంశం పిల్లని దయచేసి మరి అప్పుడు ఒక నెల రోజులు 2-3 నెలలు తిరిగి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిషియర్స్ ఒక 35-36 లక్షల వరకు ఇప్పించిన. గవర్నమెంట్ నుంచి ఒక 18 లక్షలు వచ్చినాయి, ఎల్ఐసి పైసలు ఒక 18 లక్షలు వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ మా చెల్లెకి చదువు లేదని కుక్కు మెయిన్గా వంట మనిషికి ఇచ్చారు. ఇక్కడ మా ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, సార్ మా చెల్లెకి ఒకటే బిడ్డ ఉంది సార్, ఆమె తెలుగు పర్రాలు ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగం ఏంటి సార్, కామారెడ్డి అయినా నిజామాబాద్ అయినా పిల్ల చదువు అవుతుంది, భవిష్యత్తు అవుతుంది, మీ పేరు ఉంటుంది సార్, ఇదే జిల్లాకు రేపు అది కలెక్టర్ రావచ్చు, ఎస్బీఐ రావచ్చు అంటే, సరే సార్ మీ మాట కరెక్టే సార్, నేను నెల రోజులు లేట్ అయినా నేను ఒక రిటైర్మెంట్ అయిపోయాడు, అయిన తర్వాత నేను అది డిస్ట్రిక్ట్ లెవెల్ని ఇస్తానని పాపం ఆ నిజామాబాద్లో ఒక అధికారి మనకు సేవ చేసి మనకు ఇక్కడ ఎస్టీ బాయ్స్ హాస్టల్ నిజాం సాగర్ ఎక్స్ రోడ్లో కామారెడ్డిలో ఇచ్చిండు అపాయింట్మెంట్. ఇచ్చిన తర్వాత మా పెద్దక్క భర్త సాతిరి పండరని పెద్ద కొడుకు గారు ఆయన ఏం చేసిండు, మా మేనత్త కొడుకు ఒక ఆయన సురేష్ కానిస్టేబుల్ కొండవారు సివిల్ కానిస్టేబుల్, వాళ్ళిద్దరు కలిసి నా దగ్గర ఉంటే ఆ డబ్బులు తీసుకోవడానికి వీలుండదని వాళ్ళకు అనుకూలంలో ఉన్న వ్యక్తి దగ్గర ఉంచిండు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే గొల్ల రమేష్ మా గొల్ల సరితల దగ్గర. ఆ వద్దన్న మా చెల్లెలకి నేను చెప్పిన, ఆగమైతావు అమ్మ, పుట్టి నుంచి వచ్చిన దాకా ఇంటి మనిషి ఉందా, కుదరదైనా ఓ ఆగమైతావు వద్దంటే వినలేదు. బావలు నారాయణ ఉందామంటే సరే 4 నెలలు చూద్దామనుకున్నా. 16 లక్షలు వాడు మింగేసిండు కొండవారు సురేష్. వాడు తీసుకుపోయి వాడు మహారాష్ట్ర తీసుకుపోయి చంపేస్తాను కొట్టిండి, చెంపలన్నీ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు చెవులు పడేదాన్ని సరిగ్గా. అయితే మళ్ళీ ఏమైనా చెల్లెలు రాకపోయాని చూస్తే ఈ ఫలానా టెంపుల్ దగ్గర ఉన్నదంటే అనేగాం దగ్గర లోని అనే ఒక మఠం ఉంది. మఠం పోతే అక్కడ దొరికింది. పొద్దున 5 గంటలకు పోయినాం, పట్టుకొని వచ్చేసినాం. నేను గొల్ల రమేష్ పోయి కారులో పట్టుకొచ్చేసినాం. ఏమన్నా నాకు భయం వేస్తుంది, నువ్వు రాని దగ్గర 4 రోజులు ఉండు, నాకు నెత్తి పని చేస్తలేదు, నాకు ఎట్టో అవుతుంది అంటే, నీకేం భయం పెట్టా, ఎప్పుడన్నా నేను హలో అంటే గంటలు ఉరికేస్తాను, నేను భయపడే అవసరం లేదంటే నేను డ్యూటీకి పోతా, అవసరం ఉంటే రాత్రి వస్తాను, డ్యూటీ చేసుకొని సాయంత్రం పోయినా. 4 రోజులు కంటిన్యూ తిరిగితే 4వ రోజు చెప్పింది, ఇట్లా కొట్టిండి అన్న, ఇట్లా నన్ను చంపేస్తుంటాడు, నేను ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. కొట్టిండంటే మా చెల్లెలు కొట్టుడు వాడేవాడు, వానికి సరితగేనా అని ఏది బండి మూవ్ అయితే ఆ బండికి వెళ్ళిపోయింది. కరీంనగర్ పోయిన తర్వాత కండక్టర్ మేడం కడితే ఇక్కడ ఎందుకు వచ్చినామా, సరే నువ్వు సిద్దిపేట మెదక్ పోమా, అట్లా పోతే తొందరగా పోతామంటే, మళ్ళీ సరే ఆధార్ కార్డు మీద ఎట్లా ఫ్రీ వచ్చింది, అది ఉండి బతికిపోయింది. ఆధార్ కార్డు లేకుండా దాని పైసలు లేకుండే, దాంతో ఒక 2000 కూడా ఉంచారు. వచ్చింది అని ఎక్కడెక్కడో బస్ స్టాండ్లో ఉండి వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తే, నేను ఎవరో అని లేపితే, ఏమన్నా నేను వస్తున్నాను, ఇట్లా అయినది, నాకు ఇట్లా బాధ అయిపోయింది అంటే, నువ్వు రాబిట్టి నువ్వు ఏం గుండె వాళ్ళకు నువ్వు భయపడకు, నువ్వు ఆరాం రా, ఈ రూట్లరా నేను తీసుకొచ్చుకుంటాను. సరే మెదక్ పోయి ఇక తొలకొచ్చుకున్నా. ఇక నా దగ్గరనే ఉన్నది. ఆ తర్వాత చెప్తుంది, అన్న ఈ 16 లక్షలు తినేసారు, 8 లక్షలు తినేసారు, బంగారం తినేసారు, నాది మొత్తం జీతం మింగేసారు. 6/6/2022 లోపల కలెక్టర్ జితేష్ పాటిల్ గారికి నేను దరఖాస్తు ఇచ్చిన, మా చెల్లెలకి ఈ రకంగా వేధిస్తారు సార్, మానసికంగా శారీరకంగా డబ్బులన్నీ మింగేస్తారు, మా చెల్లెలకు మా చెల్లెల బిడ్డకు మాకు అప్పచెప్పారు అంటే, మళ్ళీ ఆయన డిటిడిఓ కూడా రాసిండు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్కు, ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే కూడా మీకు వేయండి చూడండి. మళ్ళీ నేను సఖీ సెంటర్కి రాస్తా సార్, సఖీ వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అంటే, సరే సార్ రాయండి అన్న. ఆయన కూడా భయపడ్డాడు, మా ఆఫీస్కి వచ్చి గొడవ పడితే ఎట్లా అంటే, ఏం సార్ మీరు కలెక్టర్ భయపడేది ఏమున్నా సార్, మీ అంటే అంటే 100 మంది పోలీసులు ఉంటారు, ఎవరేం చేస్తారు, భయపడే అవసరం లేదని నేను ఉంటానా. సరే అని సఖీ సెంటర్ రాసిండు. ఆ సఖీ సెంటర్ 10 రోజులు ఉంచుకున్నారు. మొత్తం దీనికి బ్రెయిన్ వాష్ చేసేసి కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి నా దగ్గర పంపించాడు. సరే అన్న బాండ్ సర్టిఫికేట్ తీసుకుపోయి ఉంచిన తర్వాత 2 నెలలు కాగానే మళ్ళీ దొంగతనం నేను లేనప్పుడు కారు తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకనాడు దోబది రాత్రి వచ్చి రూమ్ ఖాళీ చేసి తీసుకుపోయాడు. ఇక 2 సంవత్సరాల నుండి 6/6/22 నుండి ఈనాటి వరకు దానికి ఎక్కడ దాచిపెట్టిందో కూడా తెలియదు, గుప్తంగా ఉంచేసిండు. దానికి ఒక అన్నదమ్ముల ఫోన్ నెంబర్ లేవు, అత్తగారి ఫోన్ నెంబర్ లేదు, బలగంది ఓల నెంబర్ లేదు. డ్యూటీకి ఎట్లా ఈమెనా డ్యూటీగా వాళ్ళే వాడు రమేష్ లేకుంటే సరిత లేకుంటే రమేష్ ఎవరో ఒకరు బండి మీద తీసుకుపోవాలా. రమేష్ ఎవరు? అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రమేష్ వాళ్ళు 2 అడమూలన్నమాట, భార్యాభర్తలే రమేష్ సరిత. తీసుకుపోవాలా, సంతకాలు పెట్టుకుని వచ్చి ఇంట్లో కూర్చోవాలా, ఇక్కడ ఇంట్లో పని చేయించుకోవాలా, బాసనలు తమ్ముడు, పిల్లలకు స్నానాలు చేయించుడు, బట్టలు వేసుడు, వంటలు చేసుడు, అన్నం పెట్టుడు, వాళ్ళిద్దరు డ్యూటీ పోతే ఎన్ని రోజులు గడిచింది ఇట్లా?
2 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఇది. 2 సంవత్సరాలు అంటే మొత్తం ఇంట్లోనే ఉండిపోయింది. ఇంట్లో ఉండిపోయింది సార్. ఎక్కడ దాచిపెట్టింది తెలియదు, ఆ రెంట్కి ఎక్కడ తీసుకోరో తెలియదు. ఎవరికి మాట్లాడితే ఎవరికి ఫోన్ చేస్తే లేపడు, రమేష్ లేపడు, సరిత లేపది. వాళ్ళని కడితే మేమేం చేస్తాం సార్? అస్సలు అడిగితే ఏమంటున్నారు సరిత అని వాళ్ళు ఏమో అడుగుతారు. ఆమె ముఖాలు చూడలేదు సార్, మేము అడగడానికి అవకాశం దొరకలేదు, ఈయనే లేదు వాళ్ళు. మరి ఈమె ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో మరి ఎస్పీ గారికి, సింధు శర్మ గారికి, కలెక్టర్ గారికి ప్రజావాణిలో 3/7/2024 నాడు దరఖాస్తు ఇచ్చినాం. సరే ఎస్పీ మేడము సిఐ గారికి రూరల్ సిఐ అని రాసింది, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని. మరి ఎస్పీ గారు కూడా బాన్సోడ్ డిఎస్పీకి రాసిండు. సరే అన్నాము. ఇంతవరకు అయితే న్యాయం చేయలేదు సార్. ఇప్పుడు దాన్ని దయచేసి తమరు మా కోఆపరేట్ చేసి మా చెల్లెల ప్రాణం, నా ప్రాణం, మా చెల్లెల బిడ్డ ప్రాణం కాపాడుకుంటూ దానికి సరిత ఆమెకి ఎవడిచ్చిన రైట్స్ 16 లక్షలు తీసుకోవడానికి. మా సొంత చెల్లెల డబ్బులు 10,000 అడుగుతాయి మా చెల్లెలు. 16 లక్షలు తీసుకొని 10 రూపాయలు అంటే ఒక 5,000 అది పొడి. నీకు ఏ విషయం బయట చెప్పినా పొడి చేస్తామని చెప్తాడు. నీకు పొడి చేసి అయినా నేను జైలుకి పోతాడు సరిత. నాకు కూడా నేను ఆగిన జైలుకి పంపిస్తే మీ అన్నలకు నా అన్నదమ్ములతో చంపిస్తా. ఆడ రమేష్ అంటారు, అన్న నా కార్లో ఎప్పుడు కత్తి ఉంటుంది, దేని గురించి కూడా గుంజుకుపోయాడు వస్తే నేను చంపేస్తా, జైలుకి పోయినా సరే చంపేసిపోతా. అంటే భారతదేశంలో పూట స్వేచ్ఛ హక్కు లేదా మాకు బతకడానికి? ఇంతటి దుర్మార్గులు నీచులు ఉంటే సమాజం ఎట్లా బతుకుతుంది? ఇంతటి తెలుగు పరులకే ఇబ్బంది పెడితే, మానసికంగా వేధిస్తే మరి సమాజంలో మానవుడు ఎట్లా బతకాల? పెద్ద క్రిమినల్ గుండాలలో లక్షలలో ఒక క్రిమినల్ ఉంటాడు. ఇటువంటి వాడు వాళ్ళకి తప్పకుండా 2 ఆడమగలకు కూడా జీవిత ఖైదు పనిష్మెంట్ కావాలా, లేకపోతే ఊరి శిక్ష వేయాలి వాళ్ళకు. మేము ఏ కోర్టుకైనా పోతాం, హైకోర్టుకైనా పోతాం, సుప్రీంకోర్టుకైనా పోతాం, సీఎం గారి దగ్గరికైనా వెళ్తాము. చూస్తున్నాం ఇక్కడ ఇంకా టైం ఇచ్చిన మేలు చేస్తారేమో. చేయకపోతే ఖచ్చితంగా సీఎం దగ్గర పోతా, కంప్లైంట్ ఇస్తాము, మానవ హక్కుల కమిషన్ పోతాము, మహిళా కమిషన్ పోతాము, అందరి దగ్గర పోతాం. అందుకని మీ దయ ఉంటే దాన్ని డబ్బులు ఇప్పిస్తే మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే విధవరాలు ఏం కష్టపడే తత్వం లేదు కదా, దాని వయసు అయిపోయింది, దమ్ము చచ్చిపోయింది, ఉన్న కాడికి ఉసగొట్టేసింది, మొత్తం పైసలు ఇచ్చేసింది. దాని భర్త నారంకేట్లో ప్లాట్ ఉంటే ప్లాట్ అమ్మేసి పైసలు వస్తే మా మేనత్త కొడుకు ఇచ్చేసింది. కారు అమ్మేసి మా మేనత్త కొడుకు ఇచ్చేసింది. 16 లక్షలు ఇచ్చేసింది దానికి. అట్లా ఆడేమో ఆ ప్రాణం తీయబా పిల్లవారు మింగేసింది వీళ్ళు 2 కలిసి. 2 ఆడేమో ఒకటే మాట, దీనికి ఇది చదువు లేదు, జ్ఞానం లేదు, లోక జ్ఞానం లేదు. దీనికి మంత్రాలు వేసేసేది, భయపెట్టేది. నీకు సచిన్ దగ్గర నడుపుతాం, నీకు సేవ చేస్తాము, నీకేంటికి పైసలు అన్ని అక్కడికి నాకాల.